హాయ్ హలో నమస్తే గాయ్స్, ఈరోజైతే ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అదే ఒక మంచి పల్లెటూరు అయితే చూపించేస్తున్నాను. అంటే పల్లెటూరు, ఒకప్పుడు నేను అక్కడే పెరిగాను, కానీ ఇప్పుడు నాకు పల్లెటూరు అయిపోయింది. చూసారా ఎలా మాట్లాడుతున్నామో. మనం ఇప్పుడు టౌన్కి వచ్చాక పల్లెటూర్లు అంటే పల్లెటూర్లు అని చెప్పుకుంటున్నాం, కానీ అక్కడున్న ప్రశాంతత అనేది మనం ఇంకెప్పుడు ఎక్కడా చూడలేమండి. సో మళ్ళీ మన ఊరికి వెళ్ళి మన విలేజ్ని ఎలా ఎంజాయ్ చేసామో ఈ బ్లాగ్లో అయితే చూసేయండి. మేమైతే వాకింగ్ అని వెళ్తూ ఈ బ్లాగ్ అయితే తీసాను. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. సో అది కూడా మీకు చెప్తాను మధ్యలో. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇది మా ఊరి చెరువు అనమాట. ఇప్పుడు మన విలేజెస్ కూడా విలేజెస్ లాగా ఉండట్లేదండి. ఎక్కడ చూసినా వెంచర్స్ అనేవి వచ్చేస్తున్నాయండి, పుట్టుకొచ్చేస్తున్నాయి. సో పచ్చటి పొలాలు అనేవి ఇప్పుడు కనిపించడమే లేదు. ఒకప్పుడు పల్లెటూరు సైడుల్లో మొత్తం పచ్చదనంతో కలకలలాడుతూ ఉండేది. ఇప్పుడు ఎటు చూసినా వెంచర్స్ వేసేస్తూ భారీ బిల్డింగ్స్ అయితే తయారైపోతున్నాయి. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. మా అబ్బాయికి వీడియోస్ అంటే పడదు కదా, చూడండి ఎలా పరిగెడుతున్నాడు వాడైతే. హాయ్ ఫ్రెండ్స్, వాకింగ్కి వెళ్తున్నామా? సో వాకింగ్కి వెళ్తూ మా ఊరు మొత్తం చూపిస్తాను మీ అందరికీ. చూస్తున్నారు ఎంత ప్రశాంతంగా ఉందో మా ఊరు. చూస్తున్నారా? మేకలు ఉన్నాయి, చూసారా మేకలు? మీరు ఎప్పుడైనా చూసారా మేకలు? నాది కాదండి. అవునా? నిజమా అండి, మావి మాత్రం కాదండి. ఈ మేకలు మావి కాదండి. ఒక మేక కొంటే ఒక ఫ్రీ. ఎవరు అమ్మిస్తున్నారు? ఫ్రీగా ఇస్తున్నారు, మా పిన్ని గారు ఫ్రీగా ఇస్తున్నారు. వచ్చేయండి. చెప్పండి. హాయ్ మేకలకి హాయ్ చెప్పండి. హాయ్ మేకలు పాప. హలో గైస్, hello friends, welcome back to our channel. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ క్రియేటివ్ వరల్డ్. ఏంటమ్మా వంటలా? ఇప్పుడు వంటలు చేసాం, వంటలు తిని తిని ఇప్పుడు అరగొట్టుకోవడానికి వస్తున్నారు. అవునా? ఏదో నేను నా మాటలా, పిచ్చి మాటలా? హాయ్ ఫ్రెండ్స్, మా పిచ్చి మాటలు అంటే చాలా ఇష్టం. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? మా పిచ్చి మాటలు అంటే చాలా ఇష్టం. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుంటది కదా. హాయ్ ఫ్రెండ్స్, మేమందరూ వాకింగ్కి వెళ్తూ ఏమో ఒక టాపిక్ మాట్లాడుతున్నాము. పడుతున్నాగా అందరూ పడుతున్నారు, అందరు పడుతున్నారు. నేను మంచి గాలి వీస్తుందో. గ్రీన్ కలర్ కదా, చెప్పండి. ఏమో భలే ఉంది. చాలా ప్రశాంతంగా ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్? వాకింగ్ వెళ్తూ సైడ్ వీడియోస్. మా ఊళ్ళో చూసారా ఈత కళ్ళు, ఈత చెట్లు, ఈత పళ్ళు ఉంటాయి చూసారా? ఈత పళ్ళు. సో ఇవే ఈత పళ్ళు చెట్లు. టిక్ ఓపెన్ కొరెక్ట్ వీడియో బాగా పడాలంటే. హాయ్ హాయ్. ఇది మా ఊరి అమ్మవారి గుడి అండి. ఈ వేలో వెళ్తే గుడి వస్తుంది అనమాట. చూస్తున్నారా? నెక్స్ట్ బ్లాక్లో ఆ గుడి కూడా టెంపుల్ చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ నా వాయిస్ కూడా బాగాలేదు. ఓకే ఫోటో అంట. టెంపుల్ ఉంటుందన్నమాట, కాళీమాత టెంపుల్. కుటారిమా అంటారు. సో ఒడిస్సా వాళ్ళు ఫేమస్ టెంపుల్ అనమాట ఇది. చీజ్ అంటే ఫోటో వస్తుంది అనమాట. చూసారా?
నా ఛానల్లో వీళ్ళందరూ వస్తారని ఎంత హ్యాపీగా ఉన్నారా. ఇది 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 ఎనర్జెటిక్ అంటే. యూట్యూబ్లో వస్తారు, యూట్యూబ్లో. ఇది మా ఊరు చెరువు. చెరువా? ఎన్ని చెరువులు ఉన్నాయి వదినా? ఇప్పుడు ఆల్రెడీ 2 చెరువులు కవర్ చేస్తాం అనమాట. కూడా కనబడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్, బాయ్ బాయ్, టాటా. హలో బచ్చే చెప్తున్నావే. ఇంత చల్లని గాలి, విలేజ్ అంటే ఇంత చక్కగా ఉంటుంది అనమాట. అందుకే ప్రతి సమ్మర్కి విలేజ్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట మేము. అమ్మాలూరు అయినా ఇప్పుడు పొరుగురు అయిపోయింది కదా. ఇగో ఇక్కడ వాయిస్ ఉంది కదా. సో ఈరోజు వాకింగ్ కోసం అని ఊరు చివరి పక్క ఊరు వెళ్తున్నాం అనమాట. పక్క ఊరిలోనే మీకు మంచి మంచి మొక్కలు, విలేజ్ మొక్కలని చూపిస్తామన్నమాట. చూడండి, ఇప్పుడు మంచి మంచి మొక్కలు చూపిస్తాను. ఇక్కడ పువ్వులు ఉంటాయి చూసారా, ఆ పువ్వులు నేను ఇప్పుడు తీస్తాను. చూడండి, చిన్న పువ్వులు అన్నమాట, చాలా బాగుంటుంది. ఏరా I love Bujji, feel my love. ఇదిగో ఇది థ్యాంక్ యూ. ఫీల్ మై లవ్ అంట. ఈ అక్షంతల్ని ఇలా పైకి వేస్తా. పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నామా. అక్షంతలు రే, అక్షంతలు పూలు కాపిండి. స్కూటీ ఇస్తుంటే బాగుంటుందా? పూలు స్కూటీలో వెళ్తూ నువ్వు వెనక్కి క్రాష్ మీద తీస్తుంటారా? ఏం ఫోటో? అలాగా చూసారా, ఈ ఫ్లవర్స్ అనమాట. ఇందాక నేను వేసుకున్నాను కదా, ఈ ఫ్లవర్స్ తలంబ్రాల పువ్వు అనమాట. చూసారా, మా అబ్బాయి ఒక జీడి పిక్క దొంగిలించాడు అనమాట. వీడిని వెంటనే కేసు పెట్టి బొక్కలో తోయాలన్నమాట. పరిగెడుతున్నాడు చూడండి. అందంగా ఇప్పుడు కావాలరా నీకు. ఇప్పుడు ఇవన్నీ జీడి తోటలు అన్నమాట. చూసారా, హైటా? మా ఓడి హైట్తో క్యాలిక్యులేట్ చేయాల్సిన లేదు. ఇంత ప్రశాంతమైన వాతావరణాన్ని వదిలి పెళ్ళయ్యాక టౌన్కి వెళ్ళిపోయాం. పాప ఇది పట్టుకో, పాప ఇది పట్టుకో. హైటా? చూసాను, పెట్టాను. చూసారా, ఇవే జీడి పళ్ళు, జీడి తోటలు అనమాట. పడిపోయింది. పుచ్చిగా అయింది, బాగాలేదు ఇది. పదండి పదండి, మీకు ఇంకా చూపిస్తాను. ఫాస్ట్గా వచ్చేయండి. ఇక్కడ చూసారా, ఇవే చూసారా, చాలా స్వీట్గా ఉంది, నిజంగా చాలా టేస్ట్గా ఉంది. కావాలా మీకు కూడా? చూసారా, వావ్, చాలా స్వీట్గా ఉంది. ఇక్కడ ఎక్కువగా ఈ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి చూసారా, వైట్ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయి అన్నమాట. చాలా అందంగా కనిపిస్తాయి అన్నమాట. చూసారా ఫ్రూట్స్, ఈ ఫ్లవర్స్. అలా వస్తూ వస్తూ
ఊరి చివర వేరే ఊరు అమ్మవారి టెంపుల్ కూడా వచ్చేసింది. చూస్తున్నారా? వాకింగ్ అయిపోయింది, మీకు విలేజ్ చూపించడం కూడా అయిపోతుంది అన్నమాట. సో ఇది పక్క ఊరు విలేజ్ తాలూకా టెంపుల్ అన్నమాట. ఊరు అమ్మవారు అంటారు కదా. ఒరిస్సా నుంచి వచ్చిన మా వదినలు ఇప్పుడు తెలుగులో మాట్లాడడానికి ఎలా మాట్లాడతారో చూడండి. వరియా రాని వాళ్ళతో వాయిస్ చెప్తున్నా. నేను చెడు విన్నాను, నేను చెడు మాట్లాడను. ఒక విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? నేను చెడు విన్నాను, నేను చెడు మాట్లాడను. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ముగ్గురము గాంధీ తాత 3 monkeys మేము. ఓకేనా? తను ఫస్ట్ monkey, సెకండ్ monkey, థర్డ్ monkey. ఓకేనా? ఆగండి, కోతులు పని చేస్తున్నారు లేదు చూస్తాను. చిలిపి చిలిపి పనులతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మా వదిలి చూసారా ఫ్రెండ్స్? లాస్ట్కి మంకీలు పిచ్చి కుక్కలు వచ్చేయండి వచ్చేయండి, ఇంకా చాలా చూపించాలి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా మా అబ్బాయి ఒక ఇన్ని పట్టుకొచ్చాడు అనమాట, చెట్టు దగ్గర పడాయనేసి. చూసారా? చెప్పండి. ఇదేదో కాజు ఫ్రూట్ అన్నమాట. పేరేడు తెలియదు తనకి. కాజు ప్లీజ్ ఫ్రూట్ ఎవరికైనా అన్నమాట. తెలిస్తే కామెంట్ ఇది బాక్స్ లో నాకు చాలా కామెంట్ చేయండి. ఇష్టం. తిని మొత్తం తిని. Welcome back to our channel. ఆన్ చేస్తావా పాప? ఇక్కడ ఏదో ఏదో చెట్టు అంట. ఇది మామిడి చెట్టు. ఫ్రెండ్స్ చెప్పండి, ఎవరికైనా తెలుసా? భలే ఉంది కదా. ఫోటో తీస్తా, ఇది ఒక్క ఫోటో ఇవ్వండి. గుడి గంటల పువ్వులు. గుడి గంటలు చూసారా? ఇలాంటి కొత్త కొత్త పేర్లు మా వద్దునికే వస్తాయి. ఇవ్వచ్చు కదా ఒకటి. అంటే గుడిలో గంట ఎలాగ ఉంటది, ఈ పువ్వులు కూడా అలానే ఉంటది, అందుకే గుడి గంటలని పేరు పెట్టారండి. గుడి గంటలు మోగే వేళ. ఆగని చెప్తున్నాను, ఆ పువ్వులు పెట్టేసి మామిడి పళ్ళు పండిస్తారు. ఓహో, అందుకని అర్థమైందా? బాగా పండుతారు. వాళ్ళు పండించడానికి అనమాట. ఈ ఫ్రూట్స్ ని, ఈ ఫ్లవర్స్ ని యూజ్ చేస్తారనమాట. ఓకే, మొత్తానికి చాలా తెలుసుకుంటున్నాను ఈ ఊరొచ్చి. బాగుంది కదా గుర్తు. తల్లో అంట, తల్లో పెట్టుకునే పువ్వులు. ఓకే, వైలెట్. వావ్ వావ్ వావ్. బ్లూ కలర్. వావ్ వావ్ వావ్. క్యాట్ వర్క్ కొర్రే. చూసారా ఫ్లవర్స్ ఎలా పెట్టుకుందో మా కోడలో. వద్దురా పిచ్ ఫ్లవర్స్. ఏయ్, చెట్టు అనుకోకుంటారు మా పాప అది. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కాజు తోటలండి. ఇక్కడ నుంచే చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట జీడి పిక్కలు. అమ్మ నైట్ అవుతుంది, ఎలుగుబంట్లు వచ్చేస్తే పదండి. అన్నీ మొత్తం వెళ్తున్న దారి అంతా కాజు తోటలు ఉన్నాయి. వీళ్ళు చక్కగా కాజుని దొంగిలిస్తున్నారు అనమాట. దొంగలించట్లేదు, తీస్తున్నాం అంతే. అవునా? మన చెట్లేటి, సొంత చెట్లు కావు కదా. కాజు అక్కడ పడేస్తున్నాము, పండే తింటున్నాము.
చూసారా ఎంత మంచోలో, ఓన్లీ పండు మాత్రమే తింటున్నారంట, కాజు తినట్లేదు. టేస్ట్ అయితే అదుర్సు. ఎప్పుడైనా తిన్నారా ఈ ఫ్రూట్స్ అస్సలు తినలేదమ్మా, మీ ఊరు సైడే తింటారు కదా? మీ సైడ్ దొరకవు కదా తినడానికి. మా సైడ్ దొరక కొనుక్కుంటాం మేము. చూసారా జ్యూసీ జ్యూసీగా ఓ, 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 ఎందుకు దాన్ని వేస్ట్ చేస్తున్నారు, తాగొచ్చు కదా. వాడుతున్నాను. అది తాగుతూ తెలియదు కదా. ఇంకొకటి నాకు ఇవ్వరా ఒకటి. ఇంకొకటి థ్యాంక్ యూ. చీకటి పడిపోతుంది కదండి. తినేద్దాం. పాలలు అన్నీ చూసారా, గోవులు ఎంత చక్కగా ఉన్నాయో.